ప్రాక్టికల్గా బైబిల్ ఆలోచిస్తే, నేను మళ్ళా చెప్తున్నానండి, ఎవరో ఆత్మలను రక్షించడం కాదు, ఎవరికో వాక్యం చెప్పడం కాదు. మొదట మనకి దేవుడిచ్చిన భార్యను మనం పరలోకం చేర్చాలి. మొదట మనకి దేవుడిచ్చిన భర్తను మనం పరలోకం చేర్చాలి. మొదట మన గర్భాన్నిచ్చిన పిల్లలు ఉన్నారు కదా, 2 పిల్లలు ఉన్నారు కదా, ఆ 2 పిల్లల్ని మనం పరలోకానికి సిద్ధం చేయాలి. ఇది మొదట కుటుంబ వ్యవస్థను సిద్ధం చేసుకుంటే, కుటుంబాన్ని సిద్ధం చేసుకుంటే, తర్వాత ఏమైనా కొంచెం భక్తి కలిగి దేవుడు మనకి ఏమైనా అవకాశాలు ఇస్తే బయట వాళ్ళు ప్రభువులకు నడిపించుకోవటం, బయట వాళ్ళకి వాక్యం చెప్పటం, మన కుటుంబాన్ని ఆదర్శంగా పెట్టి మీరు కూడా ఇలా ఉండండి అని ఆ కుటుంబానికి భక్తి యొక్క మెలకువలు మన కుటుంబ ప్రవర్తన ద్వారా నేర్పటం. ఇదండి వ్యవస్థ. కుటుంబ వ్యవస్థ పైన దేవుడికి ఇన్ని ఆశలు ఉన్నాయి, దేవుడికి ఇన్ని కళలు ఉన్నాయి. మరలా అక్కడికి వద్దాం. ఎక్కడికి? లోకాసు వార్త 1వ అధ్యాయం 6వ వచనం.